ఓటీలో కేసు రెడీ అయింది మ్యామ్, వెళ్దాం మ్యామ్. ఒక్క 10 minutes రా, నాకు బాగా పీరియడ్ క్రాంప్స్గా ఉన్నాయి. ఏమైంది మ్యామ్? ఏంటిది మ్యామ్ ఇది? ఇది నీకు తెలీదా? తెలీదు మ్యామ్. ఇది పీరియడ్ క్రాంప్స్ కోసం యూస్ చేసే డివైస్. ఇది వైబ్రేషన్స్ హీటింగ్ ప్యాడ్ ఉంటుంది అండ్ దానివల్ల చాలా పీరియడ్ క్రాంప్స్ రిలీఫ్గా ఉంటాయి. నాలా చాలామంది పీరియడ్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారండి, ఎస్పెషల్లీ పెయిన్తో. వాళ్ళకి ఇది ఒక ఎక్సలెంట్ డివైస్. ఇది ఏ కాన్సెప్ట్తో పనిచేస్తుందంటే టెన్స్ ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రిక్ నర్వ్ స్టిమ్యులేషన్. దీనివల్ల మన యూట్రస్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి యూట్రస్ రిలాక్స్ అయ్యి కాస్త క్రాంప్స్ని తగ్గిస్తుంది. దీనిలో 2 రకాల మోడ్స్ ఉంటాయండి. ఇటువైపు చూస్తే ఇది స్కిన్ టచ్ అయ్యేదన్నమాట అండ్ ఇది చాలా సాఫ్ట్గా ఉంది. బట్ ఎక్కువ హీట్ పెట్టుకుంటే మీకు ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి పవర్ బటన్ ఉంటుంది. జస్ట్ ఇలా ఆన్ చేసిన తర్వాత దీనికి ఇది వైబ్రేషన్ మోడ్. క్యాన్ యూ హియర్ దట్? సో వైబ్రేషన్లో కూడా ఇలా 2-3 మోడ్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు తగ్గింది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి టెంపరేచర్ మోడ్. సో ఈ టెంపరేచర్ మోడ్లో కూడా మీకు ఎంత టెంపరేచర్ కావాలి, 50 degrees 60 degrees అలా ఉంటుంది. బట్ వాట్ ఐ సజెస్ట్ ఈజ్ హై టెంపరేచర్స్ వాడొద్దు, ఎందుకంటే స్కిన్ ర్యాషెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో జస్ట్ ఇప్పుడు ఆన్ చేసిన దానికే వార్మ్ అయిందండి. ఈ హీటింగ్ ప్యాడ్ విత్ వైబ్రేషన్స్ కలిపి యూట్రస్ రిలాక్స్ అవుతుంది. ఇలాంటి డివైజెస్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, పేస్ మేకర్ పెట్టిన వాళ్ళు, ఆర్ ఏదైనా సర్జరీ అయ్యి ఆ సర్జరీ కుట్లు ఇంకా సరిగ్గా హీల్ అవ్వలేదు, గౌట్ ఉన్నవాళ్ళు ఇది వాడకూడదండి. ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాము అండ్ ఎస్పెషల్లీ ఇదైతే 600 రూపీస్కే అవైలబుల్గా ఉందండి. ఇలాంటివి మార్కెట్లో ఇంకా చాలా బ్రాండ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. లివియా, సోనా, పిక్సీ, ఎవరీవ్, ఇలా మీకు ఏది నచ్చింది, మీ నీడ్స్కి ఏది హెల్ప్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది అనేది చూసి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం మీకు పీరియడ్ పెయిన్ సివియర్గా ఉన్నప్పుడు మీ గైనకాలజిస్ట్ని కలిసి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు అని తెలిసి జస్ట్ డిస్మెనోరియా అని ఉంటే కనుక ఇలాంటి ప్రోడక్ట్ని అడ్వైస్ తీసుకుని యూస్ చేయడం మంచిది. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? కమెంట్ ఫర్ ద లింక్స్.